ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం విడుదలైన ఓటర్ డ్రాఫ్ట్లో తమ ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని ధర్మారం తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఎస్ఐఆర్ 2026 డ్రాఫ్ట్ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. మండలంలోని 39,261 మంది ఓటర్లను మ్యాపింగ్ చేయగా వివిధ కారణాలతో 4,393 మంది ఓట్లను తొలగించినట్టు తెలిపారు. డ్రాఫ్ట్ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వచ్చే నెల 16వ తేదీలోగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిజమైన ఓటర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు హక్కు కల్పిస్తామని, ప్రతి ఒక్కరు తమ ఓటు వివరాలను సరిచూసుకోవాలని తహసీల్దార్ కోరారు. అయితే దాంట్లోంచి 4,397 ఓట్లను ఎవరైతే ఊర్లో లేని వాళ్ళు కావచ్చు, వేరే ఊర్లో నివాసం ఉండే వాళ్ళు కావచ్చు, చనిపోయిన వాళ్ళు కావచ్చు, డబ్బులు వచ్చిన వాళ్ళు కావచ్చు, మేము డిలీట్ చేయడం జరిగింది. ఎవరెవరి ఉన్నాయి ఓట్లు అందులో పబ్లికేషన్ చేయడం జరిగింది. వాటి మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే, ఇంకేమైనా ఉంటే కూడా వాళ్ళకు 1 మంత్ పీరియడ్ ఉంది. ఈ 17/8 నుంచి మనకు 16/9 వరకు ఒక నెల రోజులు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఇవ్వచ్చు. త్రూ ఒక పేపర్ మీద రాసియచ్చు, ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, బిఎల్ఓకి ఇవ్వచ్చు, లేదంటే మా తహసీల్ ఆఫీస్లో ఇచ్చినా కూడా మేము రెస్పాండ్ అవుతాం. ఆ తర్వాత 1 మంత్ మేము వెరిఫికేషన్ అండ్ ఫైనలైజేషన్ కూడా ఉంటుంది. సో ఇందులో ఓట్లు పోయినాయి అన్న వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి ఒక్క నిజమైన ఓటరు, జెన్యున్ ఓటర్ ఉండాలనే దిశగా మేము చాలా పనిచేసినాము. నా ఓటు ఎటు పోతుంది, ఇంట్లో లేకపోతే వస్తుంది అట్లా కాకుండా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేయించుకోండి. 2002కు సంబంధించిన ఆధారాలు వాళ్ళవి కానీ, వాళ్ళ తల్లి, తండ్రి, వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతయ్యది ఆధారాలు